దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్లోని ధోల్పూర్లో ఉన్న అచలేశ్వర మహాదేవ మందిరం ఒకటి. దీనికి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో 3 సార్లు రంగులు మారుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే కాదు, ఈ అనంత విశ్వంలోనే ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఇప్పటికీ అంతుబట్టని విచిత్రాలు జరుగుతున్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా శాస్త్రవేత్తలు పరిశోధకులు ఛేదించలేని రహస్యాలు మర్మాలు అలాగే మిగిలిపోయాయి. సైన్స్కు అందని అంతుచిక్కని రహస్యాలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అలాంటి రహస్యంతో ఓ శివాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయం పేరు అచలేశ్వర మహాదేవ్ ఆలయం. మనం శివలింగాన్ని తెల్లని మంచు రూపంలోనో నల్లని రూపంలోనో చూస్తుంటాం. కానీ రోజుకు 3 రంగులు మారే శివలింగాన్ని ఎప్పుడైనా చూశారా? అలా రంగులు మారే శివలింగం ఒకటి ఉందంటే నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే ఈ రంగులు మారే శివలింగం అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కనిపిస్తోంది. ఈ ఆలయం రాజస్థాన్లోని సిరోమి జిల్లా ధోల్పూర్లోని చంబల్ ప్రాంతంలో ఉంది. ఈ అచలేశ్వర్ మహాదేవ్ శివాలయం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో కల్లా చాలా ప్రత్యేకమైనది. ఇప్పటి వరకు ఈ శివలింగం ఎందుకు రంగులు మారుతుందనే రహస్యం ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ ఆలయంలోని శివలింగం రోజుకు 3 సార్లు రంగులు మారుతుంది. ఉదయం సమయాన ఈ శివలింగం ఎర్రగా కనిపిస్తే మధ్యాహ్నం కాషాయ రంగులో కనిపిస్తుంది. అలాగే సాయంత్రం వేళ నల్లటి రంగులో దర్శనమిస్తుంది. అయితే ఈ శివలింగం సూర్యకాంతి వల్ల రంగులు మారుతుందని కొంతమంది పరిశోధకులు తేల్చారు. ఎవరూ ఆ విషయాన్ని ఇప్పటివరకు నిరూపించలేకపోయారు. రోజుకు 3 సార్లు రంగులు మారే ఈ శివలింగాన్ని దర్శించటానికి భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలోనే ఉంటారు. ఈ అచలేశ్వర మహాదేవ్ ఆలయం 2500 సంవత్సరాల క్రితం నుంచే ఉందని స్థానికుల నమ్మకం. ఈ ఆలయంలో నంది విగ్రహం మరో ప్రత్యేకత. ఈ నంది విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు. ఈ ఆలయంపై ఇతర దేశస్థులు దాడి చేసినప్పుడు ఈ నంది విగ్రహం తేనెటీగలతో కలిసి దాడి చేసిందని చరిత్ర చెబుతోంది. ఈ శివాలయంలోని శివలింగం స్వయంభూగా వెలసింది. కొంతమంది ఆ శివలింగం ఎంత లోతులో ఉంటుందో త్రవి చూద్దామని ప్రయత్నించారట. కానీ ఎంత తవ్వినా శివలింగం మొదలు కనిపించలేదు. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. అలాగే స్కంద పురాణం ప్రకారం శివుడు భూలోకానికి వచ్చిన సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించాడట. ఆ సమయంలో ఇక్కడ ఉన్న సాధువులు శివుణ్ణి ఇక్కడే తమతో ఉండిపోవాలని వేడుకున్నారు. అయితే శివుడు వారిని అనుగ్రహించి, నేను భూలోక సంచారిని ఒక ప్రాంతంలో ఉండలేనని చెప్పి తన శరీరంలో కుడికాలి బొటనవేలు గుర్తు అక్కడ వదిలి వెళ్ళిపోయాడని ఈ ఆలయ పూజారులు చెబుతారు. ఈ మహాదేవ్ ఆలయంలో మాత్రమే శివుడి కుడికాలు బొటనవేలును పూజిస్తారు. ఆలయం లోపల గుండ్రంగా ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అదే శివుడు వదిలి వెళ్లిన బొటనవేలు గుర్తు అని చెబుతుంటారు. ఎవరైనా ఆ రంధ్రంలోకి నీరు పోస్తే ఆ నీళ్లు మాయమవుతాయి. ఈ ఆలయంలో అలా పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో అంత చిక్కని మరో రహస్యం. ముఖ్యంగా భక్తులు ఈ బొటనవేలుకు ఆ పరమశివుడికి ప్రీతికరమైన రోజులైన సోమవారం, శివరాత్రి, పౌర్ణమి రోజుల్లో ఎంతో వైభవంగా జలాభిషేకం చేస్తారు. భక్తులు జలాభిషేకం చేసిన నీళ్లను తమతో పాటు ఇంటికి తీసుకువెళతారు. ఆ పరమశివుణ్ణి తాకిన ఆ నీళ్లు ఇంట్లో ఉంటే అదృష్టమని, దుష్టశక్తులు ఇంట్లోకి రావని వారి విశ్వాసం.